హాయ్ అండి. పాలగిరిలో గంగ జాతర సెకండ్ డే అనమాట. ఎర్లీ మార్నింగే అంకాలమ్మ దగ్గరికి వెళ్ళి టెంకాయ కొట్టుకున్నాము, బోనం ఇద్దామని అనుకున్నాము. కానీ రిలేటివ్స్ అంతా ఆ రోజే వస్తారు కాబట్టి సో లేట్ అయింది. అక్కడ దర్శించుకున్న తర్వాత అంకాలమ్మ దగ్గర బ్యాంగిల్స్ కానీ అలా వెళ్ళామన్నమాట చూద్దామని చెప్పి. కానీ ఏ ఒక్క బ్యాంగిల్ కొనలేదనుకోండి. ఇంకా 3 o'clock ఆ టైంలో సిరిబండి తిరుగుతున్నాయి. సో ఆ సిరిబండి చూడ్డానికి ఎంతోమంది, ఇదే అనమాట మెయిన్ పార్ట్. సిరిబండి చూడ్డానికే ఎక్కువ చాలామంది వస్తారు. మోస్ట్లీ సిరిబండి అంటే ఏంటో తెలిసింటుంది, సో నేను చెప్పనక్కర్లేదు. ఇంకా పొలాలు మొత్తం తిరుగుతుంది కాబట్టి సిరిబండి మేమైతే పొలంలోకి సిరిబండి కన్నా ముందైతే వెళ్ళిపోయామన్నమాట. అంతే అండి, సెకండ్ డే ఆఫ్ గంగ జాతర కంప్లీట్. ఇంకా నైట్ 2:30, 3 అమ్మవారిని అయితే లిఫ్ట్ చేస్తారు. దానికి రథం అయితే ప్రిపేర్ చేయాలి, అది తాతనే చేస్తారు. ఇదే ఇదే చూడండి రథం. నా మరిది మొత్తం అంతా టెస్ట్ చేస్తున్నాడు, ఎలా పెడతాడు తాతయ్య అని చెప్పి టెస్ట్ చేస్తున్నాడు. తాత అటు ఇటు అని చెప్తున్నాడు అనమాట. ఇంకా ఆ తర్వాత ఇదే అనమాట మేము బలిచ్చే మేకపిల్ల. ఇంకా ఎర్లీ మార్నింగ్ అమ్మవారిని లిఫ్ట్ చేయకముందే యాటలైతే అందరూ ఇచ్చేసుకుంటారు. ముక్కున్న వాళ్ళందరూ యాటలైతే కోసేస్తారనమాట. ఆ తర్వాత అమ్మవారిని లిఫ్ట్ చేసేస్తారు. చూసారు కదా, అమ్మవారిని అయితే ఎత్తేసారు. ఎత్తిన తర్వాత అమ్మవారికి వేసిన గుడిలాగా ఉంటుంది కదండి, ఆ చీరలు, ఆ చెరుకు కడలు, వాటి కోసం అని చెప్పి ఎలా కొట్టుకుంటారో చూడండి. ఫుల్ అంటే ఆ చీర కోసం అమ్మవారి ప్రసాదంగా అన్నమాట. ఇంక ఇక్కడ తాతయ్య చేసిన రథం వస్తుంది చూసారా, ఆయన ఎత్తుకొని వస్తున్నాడు. తాతయ్య చేస్తే ఇంకొకరు ఎత్తుకొని వస్తారనమాట. అలా డిఫరెంట్గా ఉంటుంది. నాకు అది పూర్తిగా తెలియదు, సో చెప్పలేకపోతున్నా. చూసారు కదా ఎలా ఫైట్ చేస్తున్నారో ఆ చీరల కోసం, చెరుకు గడల కోసం. ప్రొటెక్షన్ కోసం అయితే పోలీసులు కూడా ఖచ్చితంగా ఉంటారు అనమాట. 2-3 days జాతర అయిపోయేంత వరకు అయితే ఉండనే ఉంటారు ఊర్లో. వీడియో చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి తాతయ్య చేసిన రథం ఇది. ఒక సద్ది మూట, చిన్న చెప్పులు కడతారనమాట దానికి, అమ్మవారికి. అది ఇంకా ముందరైతే ఏదో బలిస్తారు, దున్నపోతుల్ని అయితే బలిస్తారు. ఫుల్ జ్యోతులతో అనమాట. బాగా ఉంటుంది, చాలా ఎంజాయ్ చేస్తాం. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఎవరి మొహాలు అయితే ఫ్రెష్గా ఉండవు. అంతే అండి, పొలిమేర దగ్గర అమ్మవారిని అయితే తిడతారంట. అంటే ఇంత ఖర్చు చేసావు, అంత ఖర్చు చేసావు అని. అదే ఆమెకి హ్యాపీనెస్ అంట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.